మహానాడు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయండి? ఈసారి కడపలో జరిగింది కదా, ఎలాగుంది? 27వ తారీఖు ప్రారంభమైన మహానాడు ఒకరోజు కార్యక్రమాలన్నీ పూర్తి కావడం జరిగింది. నిన్న అద్భుతమైన చర్చ జరిగింది. ఇది పార్టీ సంస్థాగత విషయాలపైన కానీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ, వివిధ వర్గాలకు అందుతున్న అభివృద్ధి సంక్షేమం పైన ఎన్ని కూడా చర్చ జరిగింది. ఈ రోజు కూడా నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులు అర్పించేసి ఆయన గురించి చర్చా కార్యక్రమం ఉంటుంది. తర్వాత వివిధ సమస్యలపైన ప్రతిపాదనలు ఈ రోజు ఉంటాయి. అంతేకాకుండా ఇప్పటికే అంటే నిన్న కరెక్ట్ అంటే సమయపాలన కూడా కరెక్ట్ గా జరుగుతుంది. ఉదయం 10:30కు ప్రారంభమైన సమావేశం ఖచ్చితంగా 6 గంటల 15 నిమిషాలకు పూర్తిగా వచ్చింది. ఈ రోజు కూడా ఖచ్చితంగా 10 గంటలకు రెండో రోజు 10 గంటలకు ప్రారంభమై ఖచ్చితంగా 6 గంటలకల్లా ముగించాలని చెప్పి కూడా మా పార్టీ జాతీయ అధ్యక్షులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా సంతోషకరమైన విషయం ఏమంటే ఇప్పటికే దాదాపు ప్రతినిధులంతా కూడా సగం మంది ఈ 8 గంటల్లోపే రావడం జరిగింది. నిన్న దాదాపుగా మేము ఆహ్వానించింది 23,000 మంది అయితే దాదాపు 30-35,000 మంది వరకు అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. వచ్చిన వారందరికీ కూడా వసతి సౌకర్యాలు కానీ, భోజన సౌకర్యాలు కానీ అవన్నీ కూడా సజావుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మహానాడు దాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు? 1982లో పార్టీ ఆవిర్భవించిన తర్వాత 1983 నుంచి మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ మహానాడుకు ఆ మహానాడుకు ప్రత్యేకత ఉంటుంది. మొత్తం మీద రాయలసీమలో అంటే కడపలో ఇంతవరకు ఈ 43 మహానాడులో ఎప్పుడు కూడా కడపలో జరగలేదు. అంటే రాయలసీమలో తిరుపతిలో జరిగినాయి కానీ మొట్టమొదటిసారిగా ఒక మీడియం రేంజ్ పట్టణమైన కడపలో జరగడం ఇదే మొదటిసారి. జిల్లా ప్రజలంతా కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అంటే ఇంత బ్రహ్మాండమైన ఈవెంట్ ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కడప పట్టణంలో ఎప్పుడు కూడా జరగలేదు. కాబట్టి ఈ ఏర్పాట్లు ఏ విధంగా చేశారన్న దానిపైన జిల్లా ప్రజలంతా కూడా ఆసక్తిగా చూస్తూ వాటందరినీ కూడా సందర్శించడం జరుగుతుంది. దాంతో విపరీతమైన రద్దీ కూడా ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు కూడా తరలి వస్తుండటంతో విపరీతమైన రద్దీ కూడా మహానాడు ప్రాంగణం ఉంది. నిన్న కొన్ని చిన్న సమస్యలు మేము ఐడెంటిఫై చేసాం. వాటన్నింటిని కూడా ఈ రోజు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది.